ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూషన్ అనమాట. సో దయచేసి ప్రీవియస్ వీడియోస్ చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో మనం లాస్ట్ వీడియోలో ఏదైనా యాక్టివిటీ ఫెయిల్ అయినప్పుడు దాని యొక్క ఎర్రర్ ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం. అలానే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది. ఓకే, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఒక 3 యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 3 యాక్టివిటీలు ఏది ఫెయిల్ అయింది? ఐ వాంట్ టు నో దట్. ఓకే, సో దానికోసం ఒక సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాం. ఓకే, సో ఒక సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నాను. సో జస్ట్ మినిట్. సో సెట్ వేరియబుల్ యాక్టివిటీ జస్ట్ మినిట్, లెట్ మీ అరే, ఎందుకంటే ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుంటాను, ఎందుకంటే సో వేరియబుల్. ఓకే, సో యాక్టివిటీని, ఓకే, సో ఈ వేరియబుల్ని ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. సో ఇక్కడ పేరు కూడా ఇద్దాం, ఫైనల్ డేటా. సో సెట్టింగ్స్. ఓకే, సో ఇక్కడ యాక్టివిటీని, సో అంతే కదా, యాక్టివిటీని చెక్ చేద్దాం ఇచ్చాం. ఓకే, యాక్టివిటీని. సో ఇప్పుడు ఏంటంటే, సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యాక్టివిటీలో ఈ మూడిట్లో ఏది ఫెయిల్ అయినా సరే ఐ వాంట్ టు నో ద ఎర్రర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా వస్తుంది. అలానే ఏది ఫెయిల్ అయింది అనేది కూడా మనం సో కనుక్కోవచ్చు అనమాట. ఓకే, బట్ ఇది ఐఎమ్ నాట్ షూర్, అంటే ఇది ప్రాపర్గా రిటర్న్ అవుతుంది, బట్ వీ నీడ్ టు డూ మోర్ టెస్టింగ్ అన్నమాట. ఓకే, సో యా, సో ఫర్ టైమింగ్ అండ్ నేను కోడ్ అనేది మళ్ళీ రాసిన, ఎందుకంటే లెంతీ కోడ్ కాబట్టి హోప్ యూ అండర్స్టాండ్. బట్ ఇంతకుముందు చెప్పిన ఎన్నే. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక నేను 10 వీడియోస్ అనేది ఓన్లీ ఫంక్షన్స్ మీదే చేశాను అనమాట. ఓకే, మీరు ఆ వీడియోస్ చూస్తే ఇవన్నీ కూడా కవర్ చేశాను. ఓకే, బట్ ఆ వీడియోస్ అనేది మనం ఏడిఎఫ్లో ఇంతకుముందు చెప్పినట్టుగా చేసిన అండర్స్టాండింగ్, అంటే ఆబ్జెక్ట్ ఏంటి, అరే ఏంటి, అంటే ఒక యాక్టివిటీ ఏం రిటర్న్ చేస్తుంది, అలానే వేరియబుల్స్, పారామీటర్స్, ఫంక్షన్స్, ఇవన్నీ కూడా పిల్లర్స్ అనమాట. అంటే కీ కాన్సెప్ట్స్ టు అండర్స్టాండ్ ఏడిఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం రాశాను అంటే సింపుల్గా, ఓకే, సో మనకి ఒక యాక్టివిటీ యొక్క ఎర్రర్ మెసేజ్ అనేది ఎంటీయా నాన్ ఎంటీ చెక్ చేస్తుంది. నాన్ ఎంటీ అయితే ఓకే, అంటే ఎర్రర్ మెసేజ్ వస్తే ఈ ఫస్ట్ డేటా అనే యాక్టివిటీకి ఎర్రర్ మెసేజ్ వస్తే హార్డ్ కోడ్ చేస్తున్న యాక్టివిటీని, ఒకవేళ అది కాకపోతే ఇంకోటి చెక్ చేస్తాం. ఇలా ఇఫ్లో ఇంకొక ఇఫ్లో అంటే నెక్స్ట్ ఇఫ్ అని రాస్తున్నాం. సో బేసికల్గా ఇఫ్ అనేది బూలియన్ యాక్సెప్ట్ చేస్తుంది, బట్ మనం ఇక్కడ ఏం ఇస్తున్నాం, ఎర్రర్ మెసేజ్. అంటే ఎర్రర్ మెసేజ్ ఏంటి, స్ట్రింగ్. సో స్ట్రింగ్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఏం చేస్తానంటే దాన్ని ఎంటీ అనే ఫంక్షన్లోకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాను. ఎంటీ ఏం రిటర్న్ చేస్తుంది, బేసికల్గా బూలియన్ రిటర్న్ చేస్తుంది. చూడు బూలియన్. సో బూలియన్ అన్నప్పుడు మనకి ఇంకా వర్క్ అవునైతే కదా. సో ఇలా మనకి ఏంటంటే ఫంక్షన్స్ అన్నీ కూడా తెలిస్తే మనం ఈజీగా ఏదైనా సరే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దాని తర్వాత నాట్ అని పెట్టాను, అంటే నాట్ ఎంటీ అయితే అంటే ఆ యాక్టివిటీ ఫెయిల్ అయితే. ఇప్పుడు ఎంటీ అంటే ఏంటి, సక్సెస్. నాట్ ఎంటీ అంటే ఫెయిల్ అయినట్టు. సో ఫెయిల్ అయినప్పుడు ఏంటి, ఆ యాక్టివిటీని నేను తీసుకుంటున్నాను. అలానే ఇది సక్సెస్ అనుకోండి, ఇక్కడికి వస్తుంది కంట్రోల్, ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇది సక్సెస్ అనుకోండి, ఇక్కడికి వస్తుంది. ఇలా సో నెక్స్ట్ డిప్ అనేది రాశాను. ఓకే, చూద్దాం, టెస్ట్ చేద్దాం ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా. సో ఇప్పుడు ఫస్ట్ యాక్టివిటీకి ఫెయిల్ అవుతుంది, ఇది ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ డేటా, సెకండ్, థర్డ్ డేటా. ఓకే, లెట్స్ సీ దట్. డీబగ్. So debug, or I think it's ran successfully. Oh, fast. ఏం వచ్చిందండి, ఫస్ట్ డేటా. ఓకే, ఏమొచ్చింది మనకి, ఫస్ట్ డేటా అని వచ్చింది. కానీ ఇక్కడ ఏం యాక్టివిటీ ఫెయిల్ అయింది, ఫస్ట్ డేటా. అంటే మనకి ప్రాపర్గానే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకో టెస్ట్, సారీ డిలీట్. సో టెస్ట్, ఇప్పుడు ఇది ఫెయిల్ చేద్దాం. సో ఏంట్ టెస్ట్. ఓకే, క్లిక్ అను. ఓకే, ఇప్పుడు డీబగ్ చేద్దాం. ఇప్పుడు ఏం రావాలి, సెకండ్ డేటా అని రావాలి.
చూద్దాం ఏమవుతుందో. స్టిల్ ఇట్స్ రన్నింగ్. సో ఏమొచ్చింది, సెకండ్ డేటా వచ్చింది. అంటే ఏదైతే యాక్టివిటీ ఫెయిల్ అయిందో అది వచ్చింది కదా, ఓకే నో ప్రాబ్లం. సో మళ్ళీ ఇంకో టెస్ట్ కూడా ఉంది కదా, సో టెస్ట్ ఇది ఫెయిల్ చేద్దాం. సో ఓకే, సో ఏంట్ హలో, ఓకే ఓకే. సో డీబగ్, ఇప్పుడు ఇది రావాలి మెసేజ్. ఓకే చూడండి, సక్సెస్. I think something wrong. ఎగ్జిక్యూట్ అయిందా లేదా? ఓకే ఇంకా ఎగ్జిక్యూట్, సారీ. ఓకే ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, థర్డ్ డేటా వచ్చింది. అంటే ఇక్కడ ఈ పైప్ లైన్లో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఏది ఫెయిల్ అయినా సరే మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది, అలానే ఏ యాక్టివిటీ ఫెయిల్ అయిందో వస్తుంది. కాకపోతే వీటిని హార్డ్ కోడ్ చేసామంటే నో ప్రాబ్లం, ఈవెన్ ద హార్డ్ కోడ్ చేసినా మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే మనకి ప్రాపర్గానే వస్తుంది అనమాట. ఇలా సో వీ కెన్ డూ మెనీ థింగ్స్ అనమాట. ఓకే ఇలా మనం ఏంటంటే సో వీ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్, అంటే ఏ కేసులో ఎలాంటిది రావాలి. ఇప్పుడు ఏంటి, ఆ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ని అలానే ఈ యాక్టివిటీ నేమ్ని ఒక 2 పారామీటర్స్ క్రియేట్ చేసి ఒక స్టోర్ ప్రొసీజర్ల ద్వారా ఈ వేరియబుల్స్ని ఆ పారామీటర్స్కి ఇన్పుట్ పారామీటర్స్ ఇచ్చి దాన్ని ఒక టేబుల్లో లోడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ క్లయింట్కి పంపించవచ్చు. ఓకే సో వీ కెన్ డూ మెనీ థింగ్స్ అన్నాను. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, share, subscribe. So thank you so much for watching. We'll catch you in the next video. Chalo, bye.